ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి పట్టించుకోలేదు. తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో 25% వాడినాం. సరిగా మాకు ఆ తెలిసి తెలివని ఉత్తమ్ కుమార్ రెడ్డి మేమే ఎక్కువ వాడినాం అంటుండు. ఇది నా మాట కాదు, తెలంగాణ ఈఎన్సీ మాట. తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబికి లెటర్ రాసిండు. అయ్యా మేము 25 వాడుకున్నాము, ఆంధ్రప్రదేశ్ 75 వాడుకున్నది, జర ఆపు అని ఈయన గీ అంటుండు. పైన రేవంత్ రెడ్డి ఏమో మీటింగ్ అడగడు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయడు, ఈయననే సరెండర్ అయి ఉండే. ఇది కేఆర్ఎంబి చేస్తున్న ద్రోహం. ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ నుంచి తెలంగాణను తొలగించి మొత్తం గోదావరి నీళ్లను కూడా ఆంధ్రప్రదేశ్ దోచిపెట్టడంలో ఇలా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా తెలంగాణకు ద్రోహం తలపెడతా ఉంది. అటు కేఆర్ఎంబి కృష్ణానదిలో ద్రోహం చేసింది, ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి బనకచెర్ల ద్వారా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ రూపంలో తెలంగాణకు ద్రోహం తలపెడతా ఉంది. మరి ఈ రాష్ట్ర మంత్రులుగా మీకు బాధ్యత లేదా? మీరు పట్టించుకోరా అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటే సరెండర్ అండ్ పోన్. వాట్ అబౌట్ ద యూనియన్ మినిస్టర్స్? వాట్ అబౌట్ ద 8 MPs who was won from తెలంగాణ? మీరు ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా, లేదు రాజకీయ ప్రయోజనాలకే మీరు ప్రాధాన్యత ఇస్తారా? మీకు రాజకీయం ముఖ్యం అనుకుంటే ఈ 3 ఏళ్ళు ఉంటారు, కానీ రేపు తెలంగాణ ప్రజలు మాత్రం మిమ్మల్ని కానీ ఇటు రేవంత్ రెడ్డిని కానీ క్షమించరు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ విషయంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని స్పష్టంగా 5-6 విషయాలను డిమాండ్ చేయాలి. ఈ పోలవరం కావేరీ లింకును వ్యతిరేకిస్తూ మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అవసరమైతే ధర్నాలు చేద్దాం, పోదాం పండి, అసెంబ్లీ పెట్టండి, స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవండి, విల్ పాస్ ఎ రెజల్యూషన్, కేంద్ర ప్రభుత్వానికి చెప్దాం మా 968 అనుమతులు ఇచ్చినాకనే చెయ్యాలి, తెలంగాణ భూభాగం నుంచే చెయ్యాలి, మా కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు వెంటనే పాస్ చేసి మాకు 700 TMCలు ఇవ్వాలి, మా 45 TMCలు మాకు ఇవ్వాలి. ఇవన్నీ మనం అసెంబ్లీలో పెట్టి డిస్కస్ చేద్దాం, పోరాడదాం. ఢిల్లీలో ధర్నా చేయడానికి కూడా మేము రెడీ, అఖిలపక్షం తీసుకుపోతావా మేము రెడీ. కానీ నువ్వు ఇట్లా ఒప్పుకుంటా అంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు, అవసరమైతే ప్రజా పోరాటానికి శ్రీకారం చుడుతుంది. సమ్మక్క సాగర్ నీళ్లు 47 TMCలను వదులుకోవడానికి వీల్లేదు. మనకు SRSP స్టేజ్ 2కు అవసరం ఉన్నాయి. దేవాదులకు నీళ్లు సరిపోతలేవు, కేటాయింపులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని 47ను వదులుకుంటే కూడా బీఆర్ఎస్ ఊరుకోదు. 50% ఆఫ్ వాటర్ కేంద్రం ఒప్పుకున్నది. 148 డైవర్షన్లో 74 TMCలు మనకు దక్కాల్సిందే, దాన్ని నువ్వు వదులుకోవడానికి వీల్లేదు. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. ఇదంతా సీక్రెట్గా 3 నెలల నుంచి జరుగుతుంది. ఇవాళ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, ఇక రేపో మాపో ఈ నెలల్లో వారంలో అగ్రిమెంట్లు అయిపోతాయి అంటున్నారు. ఇంత ప్రధానమైనటువంటి అంశం మీద అసెంబ్లీలో చర్చ జరగకుండా రాష్ట్ర ప్రయోజనాల్ని ఫనంగా పెడితే పోరాడి సాధించిన ఈ తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఊరుకోదు అని చెప్పి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీకేమైనా తెలుసా తెలియదా? మరి నువ్వు సంతకాలు పెడుతున్నావా, నీకు తెలిసి జరుగుతుందా? మరి ఆదిత్యనాథ్ దాస్ మీటింగ్లకు పోతున్నాడు, ఆయన రిపోర్ట్ నీకు చేస్తలేడా? ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి బయట. ఏది ఏమైనా రాజకీయాలు మీరేమన్నా చేసుకోండి, మాకు మాత్రం ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇటు కృష్ణానదిలో తెలంగాణకు దెబ్బ జరుగుతుంది, అటు గోదావరిలో తెలంగాణకు దెబ్బ జరుగుతుంది. మనకు జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతుంది కనుక దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి, పోరాడాలని బీజేపీ ఈ రాష్ట్ర మంత్రులు ఎంపీలు కూడా మరి వెంటనే జోక్యం చేసుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వాళ్ళకి అవగాహన ఉందా లేదా, కనీసం ఇవాళ మేము మాట్లాడిన తర్వాతనైనా మేల్కొంటారని ఆశిస్తూ ఉన్నాం. మేల్కుంటే మంచిది. ఇవాళ లేకపోతే రేపు రేవంత్ రెడ్డికి ఏమవుతుంది, మాజీ ముఖ్యమంత్రి అవుతాడు, కానీ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ పర్మనెంట్గా వైపౌట్ అయిపోతుంది. అది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆలోచించుకోవాలి. ఈ ద్రోహం ఇది కానీ ఫైనల్ అయితే, ఇది కానీ వీరు అగ్రిమెంట్ అయితే రేపు ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరు. వస్తే మేము విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, విల్ ఫుల్లీ కోఆపరేట్. చెప్పమనండి ఎట్లా వస్తుందో, ఎట్లా చెప్పాలి కదా. మీ సీక్రెట్ మీటింగ్ల సారాంశం ఏందో బయట పెట్టండి, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయట పెట్టండి. ఎందుకు ఇవాళ ఇంత సీక్రెట్గా జరుగుతున్నారు? ఆడ కేంద్ర యూనియన్ సెక్రటరీగా, ఈ వాటర్ రిసోర్స్ సెక్రటరీగా కాంతారావు గారు వచ్చిండ్రు. కాంతారావు గారు మరి ఏం పని చేస్తున్నారు, ఇలా ఎటు జరుగుతూ ఉంది, ఇవన్నీ చాలా లోతైనటువంటి డీప్ కాన్స్పిరసీ ఉంది దీని వెనుక. సరే రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలియదు ఏముంది బై సాబ్, ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు
నేను మొన్న ఒక లెటర్ రాసిన ఏదో ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడండి. సరే నీ లెక్క నాకు బటర్ ఇంగ్లీష్ రాదు, నీ లెక్క హిట్లర్ గవర్నెన్స్ మాకు తెలియదు. నీదంతా బటర్ ఇంగ్లీషు, హిట్లర్ గవర్నెన్స్ నీది. ఇప్పుడు లేఖ ఏ భాషలో ఉన్నదనేది ముఖ్యం కాదు, లేఖలోని సారాంశం ఏంది నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు. ఇఫ్ యూ హ్యావ్ ఆన్సర్ యూ టెల్ మీ. నీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తావు అంటే ఎదురుదాడి దిగుతావు, తిట్ల దండకాన్ని అందుకుంటావు, తిట్ల పురాణం అందుకుంటావు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇట్ షోస్ యువర్ ఫ్రస్ట్రేషన్ ఆర్ ఇట్ షోస్ యూ హ్యావ్ నో ఆన్సర్.